గెస్ట్ హౌస్ నుంచి అటు నుంచి ఇలా వచ్చారు. కరెక్ట్ ఇక్కడ తెల్లారుజామున చనిపోయి ఉన్నారు. నేను మీకు ఇంకా గుర్తున్నానా? నాకు వెల్కమ్ చెప్తున్నారా? ఇక్కడ మా ఊరికి ముగ్గు వచ్చింది. పైన పైన బయటికి వెళ్దాం బాబు. పైనుంచి వద్దాం, పైనుంచి వద్దాం. ఇక్కడ ఈ ఫుడ్ పార్సల్ తీసుకునే ఇద్దరు వచ్చేసి నా ఫ్రెండ్స్. మేము ముగ్గురం వచ్చేసి ఈ ఏజెన్సీ ఏరియాలో చుట్టుమిట్ట అనే విలేజ్లో దయ్యం కనిపిస్తుందంటే నేను వస్తుంటే వీళ్ళు నాతో పాటు కూడా వచ్చారు చూస్తామని చెప్పేసి. బట్ ఇక్కడ చాలా డేంజర్గా ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసి నేనైతే షూట్ కంప్లీట్ చేసుకున్నాను. బట్ వీళ్ళు ఏంటంటే మేము వచ్చిన పని కాలేదు, మాకు దయ్యాన్ని చూపిలేదంటే నేను వీళ్ళని ఒక డెడ్ వుడ్ ఫారెస్ట్లో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. అక్కడ ఈరోజు వీళ్ళకు తెలియకుండానే డిన్నర్ అని చెప్పేసి మంచి ఎగ్జైట్మెంట్ ప్లేస్ తీసుకెళ్తా. ఓకేనా? తీసుకెళ్తా కదా. దంచేస్తుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి కొంచెం ఫాస్ట్ గా తీసుకెళ్తే. వాటర్ ఫాల్స్ మించింది లైఫ్ లో నువ్వు మర్చిపోవు, సరేనా? ఎక్కడికైతే తీసుకొని పోలేదని డిసప్పాయింట్ అయ్యావు. మధ్యాహ్నం రీల్ తీసాను చూసావా? స్నో నిన్న మధ్యాహ్నం అప్లోడ్ చేశాను కదా. 5 years బ్యాక్, 5 years నుంచి నాకు ఆనందం లేదని పెట్టావు రీల్. అదేనా? అదే అక్కడికే ఎక్స్ట్రాడినరీ ఉంది బ్రో లొకేషన్. అది ఈ బుచ్చిముండా పాపం ఈ రోడ్లలో మెల్లిగా వెళ్ళాలనిపిస్తుంది. మాత్రం సూపర్ ఉంది. వెనకాల కెమెరా పెట్టాను, ఉందా? బయట తీసి పెట్టాను. ఉంది. ఓకే కాదు బ్రో, వ్లాగ్ చేస్తావా? కెమెరా పెట్టావు. ఫుడ్ బ్లాగా? ఫుడ్ బ్లాగ్ కాదు, ఆడికి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. బ్రో ఈ స్పాట్ ఉంది కదా, యాక్చువల్లీ ఎవరన్నా చనిపోతే బైక్ యాక్సిడెంట్ అయి చనిపోతారు కదా. బైక్ కన్నా దెబ్బలు తగులుతాయి, మనిషి కన్నా దెబ్బలు తగులుతాయి, తర్వాత చనిపోతారు. మాలలో ఉన్న స్వామి గెస్ట్ హౌస్ నుంచి అటు నుంచి ఇలా వచ్చారు. కరెక్ట్ ఇక్కడ తెల్లారుజామున చనిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ అది ఒక మిస్టరీ. ఆయనే కాదు, ఈ పక్కన చిన్న పాత రోడ్ ఉంది, క్లోజ్ చేసినారు. దీని కింద ఇది బ్రిడ్జ్ లాగా ఉంటది. చూపిస్తాను. ఇప్పుడు అంటే స్వామి ఏది గుద్దకుండా చనిపోయి ఉన్నాడు మార్నింగ్ కి. బండికి ఏ యాక్సిడెంట్ లేదు, బండికి ఏం దెబ్బ తగలేదు. ఆయన ఒంటి మీద ఏ దెబ్బ లేవు. బ్రో అసలు మాలలో ఉన్న స్వామి. అప్పుడు ఆ విషయం వినగా నేను వచ్చి వీడియో చేసిన. ఈ బ్రిడ్జి అంటే ఈ చుట్టుపక్కల అందరికి భయం. ఫ్రెండ్స్, ఇక్కడ చనిపోయిన ఆ స్వామీజీ గురించి నేను మా వాళ్ళతో అయితే డిస్కస్ చేశాను కదా. యాక్చువల్లీ ఏంటంటే ఆ స్వామీజీ గారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, అసలు ఈ బంగ్లాకి ఆయనకి ఈ బ్రిడ్జికి ఏం సంబంధం అని చెప్పేసి నేను ఒక రోజు వచ్చి కనుక్కునేటప్పుడు ఆయనతో పాటు ఎప్పుడు ఉండే ఒక అతనైతే ఏమన్నాడంటే, ఆయనకు ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కన్నా తెలుస్తుంది, అక్కడికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నది పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీని వశపరుచుకుందాము, ఆ వశపరుచుకున్న ఎనర్జీతో నలుగురికి మంచి చేద్దామనే ప్రయత్నంతో వచ్చాడు. బట్ అది ప్రయత్నం విఫలమయ్యి రిటర్న్ వస్తూ ఉండగా ఈ బ్రిడ్జి దగ్గర ఆయన చనిపోయాడు, ఎటువంటి గాయాలు లేకుండా అనుమానాస్పదంగా అన్నారు. ఆ రోజు నేను షూట్ అయితే చేశాను, దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఉంటది. చూపిస్తా. బంగ్లాలోకి పోయేదానికి రూట్ కూడా ఉంటుంది. కార్లో వెళ్ళిపోవచ్చా బ్రో? ఇది ఈ రకం ఉంది. అదే నైట్ భయపడకు, అదిలే మినుగురు పురుగుల బ్రో. ఎదురుగా వైట్ కలర్ లో ఒక అదేనయ్యా, రీల్ లో చూసారు కదా మీరు. ఒకసారి డిమ్ము డిప్పర్ కొట్టు లైట్ ఎదురుగా. డిమ్ము డిప్పర్ అంతా అదేలే, టెన్షన్ పడకు. కార్ పోదా ఇంకా వద్దులే, ఈ నుంచి ఆపేద్దాం. సోనీ కెమెరా తీసుకోండి. బంగ్లా దగ్గరికి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే ఆ బంగ్లా లోపల వద్దులే, ఎక్కడైనా బయట కూర్చొని తినేద్దామన్నారు. అది ఎక్కడో ఎందుకు, ఈ బంగ్లా బయటే కూర్చొని తిందాం పదండి అని చెప్పేసి వాళ్ళని అయితే ఒప్పించాను. అండ్ వీడియోలో మీకు స్టార్టింగ్లో మీకు అనిపిస్తూ ఉంటుంది కొంచెం వేమ అమాయకంగా భయపడుతూ ఉన్నాడు అని చెప్పేసి. కానీ వేమనే ఈ వీడియోకి హీరో. ఎందుకంటే వీడియో మొత్తం నేను గమనించి చూశాను, ఎక్కువ అక్కడ ఉన్న ఎనర్జీ ఎవరికైనా ఆకర్షించిందంటే వేమాకే. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి రిస్క్ ఏదైనా థ్రిల్ పనులు మీతో మీ ఫ్రెండ్స్తో కలిసి చేసినప్పుడు ఒకటైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి, అలాంటి ప్రదేశాల్లో ఏదైనా జంతువులు ఉండొచ్చు, లేదంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత మీలో ఎవరైతే ఎక్కువ భయపడతారో వాళ్ళకు 1 వీక్ అంతా అదే ప్రదేశం అయితే గుర్తొచ్చి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటారు. ఇది కూడా కాక మీకు ఏదైనా టైం బ్యాడ్ ఉంటే ఇంకేదైనా జరగచ్చు. ఇలాంటి వాటికి నేనైతే ఎంకరేజ్ చేయను. అటు వెళ్తున్నాడు. రాండి కాదు
లైట్ ముందుకి దా అంటున్నావు, ముందుకు వెళ్ళట్లేదు నువ్వు. నువ్వు రా కూడా చెప్తాను, వెళ్తా మాట్లాడుకుంటా వెళ్దాం రా చెప్తా. మనం చెప్తావు. వస్తున్నా బ్రో. లేదు వస్తున్నా. ఇక్కడ ఎందుకు సైలెంట్ కట్టలేదు అంటాంగా. ఇంతవరకు క్యాండిల్ డిన్నర్, ఫ్యామిలీ డిన్నర్. వస్తున్నా బ్రో, మనోడికి చెప్తున్నాను. నాకేం చెప్తున్నారు తెలుసా బ్రో? ఇది మాత్రం బ్రో నాకేం చెప్తున్నారు తెలుసా? నీకు చెప్పేది అబద్ధం. ఇక్కడికి ఎందుకు, వేరే చోటుకి వెళ్ళి తిందాం అంటున్నాడు. నైట్ విజన్ కావాలి నాకు, నైట్ విజన్ తీసుకొని వస్తా. నో ప్రాబ్లం, మీరు పోతా ఉండండి. పోండి పద కదా, ముందు నడు. లైట్కి ఇట్లా అంటున్నాం బ్రో. ఏంటి బ్రో చిన్నగా లైట్గా భయవేస్తుందా? రాయ్యా ముందుకి ఎట్లా వేసే చెప్తా రా నడు. గాయస్ విహారీ బ్రో లేకుండా మేము ఒంటరిగా అలా ముందుకు వెళ్తున్నాము. ఊరికి ఇందాక మనోడు ఉన్నాడు డైలాగ్ వేసి, కానీ ఇక్కడ రాని ఫస్ట్ ఇప్పుడే కదా బ్రో వెళ్దాం అన్నా. చూడు ఒకసారి లైట్ చూడు, చల్ల బిల్డింగ్ ఉంది. పద అన్నావు. 2 నిమిషాలు మనోడు రాని. విహారీ బ్రో రా బ్రో, ఇక్కడ పెట్టెళ్ళావు నువ్వు అడ్డీలు కాకుండా. నువ్వు మనోడు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పు, అక్కడికి వెళ్దాం బ్రో అని. కంగారు పడమాకు బ్రో, నువ్వు అడిగినట్టు కూడా చెప్పు ఒక మాట. చెప్తాను. ఇందాక చాలా బాగుంది, కార్లో ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది ప్లేస్, వెళ్దాం అది ఇది అన్నాం. పాత వీడియోలో చూశాను కదా మనోడు ముందు కొంచెం అట్లా, నాకేం చేస్తాడు అది ఎత్తాడని. వస్తున్నాడా బ్రో? వేర్ ఆర్ యూ బ్రో? బ్రో ఇక్కడ ఆపేసి వెళ్ళావు బ్రో నువ్వు. లోపలికి వెళ్ళండి, వస్తున్నా. నువ్వు రా దా బ్రో, పద బ్రో. వస్తున్నాడు, చూసావు కదా బా, అక్కడే అది. ఇదిగో వస్తున్నాడు చూడు, వెళ్దాం పద పైకి. బ్రో వచ్చేసాడు. నువ్వు రా బ్రో, మనోడు వస్తాడు కానీ నువ్వు రా. ఇటు రా అంటున్నావు, ముందుకు వెళ్ళాలి. లైట్ వేయాలిగా, ఆయన ఒక్క నువ్వు వేసి వెళ్తే ఏమైంది? మేము వెళ్తుంటాము అన్నాడా, ఇక్కడ ఆగిపోయాడు. బ్రో నేను మనోడు వచ్చా కలిసి వెళ్దామని అంతే. పరిగెత్తారు, ఆగండి. నా ఇంటెన్షన్ కలిసి వెళ్దామని అంతే, అందుకే ఆగమన్నా నేను. పరిగెత్తి ఏం కాదులే. అందుకని ఇదేనా నువ్వు చెప్పింది? ఇదే చూడు, ఆడ తింటావు. బ్రో 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 ఇక్కడ నాకేదో కనపడినట్టుంది. ఎక్కడ? ఏం లేదులే, కిటికీ దగ్గర ఏదో, ఇలా పెడదామా కెమెరా? ఇది నైట్ విజన్. కిటికీ దగ్గర ఏదో కనపడిందా ఫీలింగ్ ఉంది బ్రో. నా డౌట్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చెప్తూ ఉంటారు లైటింగ్ సరిపోలేదు, నైట్ విజన్ క్లారిటీ లేదని చెప్పేసి. యాక్చువల్లీ నైట్ విజన్ మనం పెట్టేదే ఏదైనా మన కంటికి కనిపించని ఏదైనా గాలి ఉంటే దాన్ని అబ్జర్వ్ చేయాలని. ఆ గాలి అనేది గాలి రూపంలో కనిపిస్తుంది, కానీ మనకు ఏదైనా చంద్రముఖిలా కనిపిస్తుందా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడికి ఎంటర్ అవ్వగానే నాకు ఏదో ఉంది ఇక్కడ అనిపించింది, మాతో పాటు ఎవరో ఉన్నారు అన్నట్టు అనిపించినప్పుడు కెమెరా అయితే ఇలా తిప్పాను. ఒక ఆకారం అంటే ఒక నల్లగా తెల్లగా మిక్స్ అయిన ఒక ఆకారం అయితే క్యాప్చర్ అయింది. అది చూడండి. అది మీరు దయ్యం అంటే దయ్యం, కాదంటే కాదు, బట్ నాకు దొరికింది ఫోటేజ్ అయితే మీకు చూపించాలి కదా. ఏంటంటే నాకు కిటికీ దగ్గర ఏదో కనపడినట్టు అనిపించింది, ఒక లాగా. మళ్ళీ కెమెరా అటు తిప్పితే లేదు. సరే ఓకే డన్. పెట్టుకురు, అక్కడ పెట్టు. ఎక్కడ తిన్నావు? ఇక్కడ గడ్డిలో ఉన్నావా, లోపల కూర్చున్నావా? బయట కూర్చుందాం బ్రో, బాగుంటుంది కదా. లోపల ఇంకా గలీజ్గా ఉంటుంది. వర్షం నీళ్లు పడిపోయి మొత్తం తడిగి ఉంది. ఏమా ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ బాగుంది, ఇక్కడ కూర్చుందాం మనం. డలింగ్ ఇట్రా. అనేది ఏంటంటే గడ్డి డ్రై ఉంది, బాగా వెట్ ఉంది బాగా, అందుకు. మీ ఇష్టం. ఇది ఏడు బాగానే ఉన్నట్టుంది చూడు. దా ఇట్రా రాలి. ఇటే ఒకసారి ఇక్కడ బాగానే ఉంది, నీట్గా ఉంది. తీసుకొచ్చాడు, ఏం తినిపించలేదు అనుకున్నా. మనం ఇక్కడ కూర్చుందాం, బాగుంది. కూర్చున్నాం, ఫ్రీగా ఉంది కదా, అందుకని. చూడు లొకేషన్ చూడు ఎంత బాగుందో. పనసకాయ
పనసకాయలు. పనసకాయ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్టు అంత ఓకేనా. కూర్చుందాం డాలి. చూసుకోండి, నీ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోండి, ఇంకో చెక్ చేసుకుంటా. ఎక్కడ బ్రో నీకు నల్లకి కనబడింది అన్నా? ఆ కిటికీలో అంటే లైక్ ఒక ఆకారంలా కనపడింది. మళ్ళీ డిపీడ్ చేసేసరికి కనపడలేదు. అలాంటి ఏమైనా పెట్టుకుంటే మీరు ఏం తినలేరు. అదే అందుకే నా భ్రమే వల్ల లైట్ తీసుకున్నాను. ఇంకా సరే, నేను చూసుకొని వస్తా. చిప్స్ ఫుడ్ తినండి. ఈ బంగ్లా దగ్గరికి రాగానే అత్తరైతే అన్నారు కదా, లోపల ఎవరో కనిపించినట్టు అన్నారు. మళ్ళీ కెమెరా ఇట్లా తిప్పేతలకి ఏం లేదన్నారు. అండ్ నేను కూడా ఇప్పుడు మీరు చూసే ఉంటారు జూమింగ్లో కొంచెం నల్లగా ఏదో కనపడింది. ఎందుకో సమ్ డౌట్తో, అంటే వీళ్ళకి చెప్తే కంగారు పడతారని నేనే లోపలికి వచ్చేసాను. బ్లడ్ వచ్చింది, గుద్దుకున్నాడు. ఇంకా వాళ్ళకి మ్యాటర్ తెలియదు, దిస్ థింగ్ అంతే. వస్తున్నా ఇక్కడ కూడా ఏదో జరిగింది. లాస్ట్ టైం ఈ కిటికీ దగ్గర ఎక్కడొచ్చింది? బ్రో 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 ఇట్లా నీకు తిండి కూడా తప్ప ఇంకేం లేదా? సౌండ్స్ వస్తున్నాయి బ్రో. రిలాక్స్. ఏం సౌండ్ చూద్దాం, ఎవరో ఉన్నారు. పట్టుకో. చూసుకో లోపల ఏమైనా ఉంటే. ఇది చెట్లు బాగా అంటే చెట్లు బాగా గాలి వచ్చి ఊగినప్పుడు వచ్చిన సౌండ్ లాగా కూడా వచ్చింది ఇందాక. నైట్ విజన్ క్లోజ్ అయిపోయింది. నైట్ విజన్ క్లోజ్ అయిందా? ఇంకో ఐఫోన్ కార్లో పెట్టలేదు. కార్లో డాడీకి దా ఈ ఫుడ్ పెట్టాం కదా. రాసాని ఎవరో చూద్దాం. అటు సరే అటు ఓకే. నువ్వు తిను, చిప్స్ తిను. ఇప్పుడు తినడానికి వచ్చి తినండి మీరు మళ్ళీ తినడానికి. ఈ 4 రూమ్స్ ఏంటి అసలు ఇవి? విహారీ బ్రో ఏంటి బ్రో ఈ 4 రూమ్స్? సమాధి అంట. ఇందులో ఒక సమాధియా? బ్రో కెమెరా బాగా క్యాప్చర్ చేసుకో బ్రో. చూడు తొందరగా దిప్పు, సౌండ్ వచ్చినప్పుడు అటు దిప్పు. ఇంట్లో నుంచి వచ్చింది. వెనకాల వచ్చిందా? వెనకాలనే వచ్చినట్టుంది.
ఏమేమా తిన్నావా వద్దా? తిన్నావా వద్దా? బయట కూర్చొని తిందాం. ఒక్క నిమిషం బయట కూర్చొని తిందాం బ్రో. బయట కూర్చుందాం. ఓకేనా? మీరు ధైర్యంగా ఉంటారా బయట? బయట నేను 2 సౌండ్లు వచ్చినాయి. బయట కూర్చున్నా. ఇది వాష్రూమ్ కమోడ్ ఉంది. అది రెస్ట్రూమ్. ఎలా పైకి ధైర్యంగా ఉన్నారు కానీ డోర్ వెళ్తుంది బ్రో. ఈ డోర్ వెళ్తుంది బ్రో. ఇప్పుడే నేను చూసాను. కావాలంటే మనం ఏమన్నా గాలి పెట్టుకుంటుంటే भाई अपने बॉडी में भी सारा भी रहता है. ओके బ్రో గాలికి అంత కదిలిద్దా? పైన పైన బయటికి వెళ్దాం. పద పైనుంచి వద్దాం. బయట నైట్ హలో బ్రో ఒకసారి పైనుంచి చూడు బ్రో. ఏం కనపట్లేదు. ఈ ముంగిరి పురులే. నేను మీకు ఇంకా గుర్తున్నానా? నాకు వెల్కమ్ చెప్తున్నారా? బ్రో ఎవరన్నా ఉన్నారో లోపల? తినడానికి వస్తారేమో అడుగు బ్రో. ఫుడ్ తినడానికి వస్తారేమో అడుగు. మీరు వెళ్ళి అడగండి. కాదు ఈ రూమ్లో చూసినప్పుడు ఎవరన్నా ఉన్నారా? సరే మీరు ఇద్దరు వెళ్ళేసి అడగండి. ఇదో కెమెరా కూడా తీసుకొని పోండి. చేస్తారా మాతో పాటు? పోండి. అదో 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 ఏ సబర్ కరు సబర్ కరు. ఈ అడవిలో ఈ మామూలుగా తిరుగుతూ ఉంటాయి కదా బ్రో. సౌండ్ పైన వచ్చింది ఇందాక. ఏదో కొమ్మ పడింది. ఇంతేనంటావా? ఏమైంది కిటికీ? కాదు కిటికీ ఏమైంది? అది ఆ కిటికీ కాడ ఒకసారి నేను నా స్వయంగా చూసా కిటికీ కొట్టుకునేది. ఇదేంటి బ్రో? ఓల్టల్ సపరేట్గా పెట్టారు. అదే ఇప్పుడు మీకు సౌండ్ వచ్చినప్పుడు కూడా అదే విచిత్రంగా ఉన్నాయి ఏంటి? ఏంది ఆ స్వామి గారు ఎలా చనిపోయారో ఏందో అనుకున్నాం. సరే కూర్చుందాం బ్రో. తిందామా? తినేద్దాం. చూద్దాం ఇంకేదైనా సౌండ్స్ వస్తే అప్పుడు చూద్దాం. స్టార్ట్. ఈ కెమెరా ఏడైనా పెడతా లేకపోతే ఉంది ఆఫ్ వద్దు. ఇట్లా పెడతా. లైట్ కూడా నైట్ విధులు ఉంది కదా బ్రో, ఆపేసేది. ఉంది అది రికార్డ్ అవుతుంది. అది చేతిలో పెట్టుకున్నాం. మనకి ఇట్లా లైటింగ్ ఉంటుంది. ఈ దూరంగా ఉంటే పురుగులు ఏమైనా వచ్చినా కూడా పోతాయి. సెట్ లైట్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నాకంటే జరగబోయే డేంజర్ గురించి తెలిసినా కూడా ఒక పిచ్చి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఎందుకంటే వేమాకు వచ్చేసి అంత టెన్షన్లో కూడా ఆకలేస్తుంది అని చెప్పడం, ఆ చిప్స్లు తినేయడం, అండ్ మాకు అంటే ఫ్రంట్లో ఉండే అతను వచ్చేసి బ్యాక్ సైడ్ అక్కడెక్కడో తిరుగుతూ ఉండడం, అలా అవన్నీ గమనించాను. తనకేదో సిమ్టమ్స్ అయితే ఆవహించబోతుంది. బట్ ఇక్కడ నుంచి వెళ్తే కాదు, ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి నేనైతే ఓ ప్రయత్నం అయితే చేశాను. ఇలాంటి ప్రయత్నం మీరు చేయొద్దు.
అంటే చుట్టుమిట్ట కాన్సెప్ట్ ఏంటి చెప్పింది? ఏం ఎక్స్ప్లోర్ అయ్యావు? బ్రో బ్రో ఏమైంది బ్రో? మొత్తం బట్ లాగినట్టుంది. నిజం బట్ లాగింది బ్రో మామూలు మనం అట్లా లాగుతాం కదా బ్రో. లాగి బ్రో ఒకసారి ఇటే ఏంది ఇట్లా ఉంటావు కదా, ఇట్లా లాగినట్టు అనిపించింది నాకు. ఒక మూమెంట్ లాగా అనిపించింది నీకు? లాగినట్టు అనిపించింది. కాదు ఇక్కడ ఎవరు ఉండట్లేదు మామూలుగా. కాదు ఇక్కడ బ్రో వద్దులే బ్రో, మనోడికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళి తినేద్దాం. నాకు కూడా అక్కడ ఒక షాడో లాగా కనపడింది స్టార్టింగ్ రాగానే. మనోడికి ఇప్పుడు ఇట్లా అయింది. పడిపోదాం. ఏదో మనోడు ఏదో ఆలోచిస్తాడు. ఏమైంది? అంతా ఓకే ఉన్నావు కదా? బాగానే ఉంది కానీ లాగినట్టు అనిపించింది. అదే అంటే ఒక చేయి పట్టుకొని ఇట్లా అన్నట్టు ఉందా నీకు? భుజాన వెనక్కి బ్రో ఏదో ఒక సమ్ అన్యాచురల్ ఫీలింగ్ ఉంది బ్రో లోపల. కాసేపు చూసుకొని వేరే చోట పోయి తిన్నాం. నో ప్రాబ్లం. వెళ్దాం, వేరే దగ్గరికి వెళ్దాం. పట్టుకో వెళ్ళిపోదాం బ్రో, ఇంకెందుకు? ఏదైనా నమ్ముతున్నావా? ఏదైనా ఉందని కానీ ఇందా చూసి వచ్చాక మొత్తం ఏం లేదు కదా. నమ్ముతున్నావుగా? నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. సరే కాదు వేరే చోటకి వెళ్ళి అక్కడికి వెళ్దాంపా, ఇంకెందుకు లోపలికి వద్దు. బ్రో చిన్న సౌండ్ ఒకటి వచ్చింది. ఏమో బ్రో నువ్వు ఇక్కడే ఉంటావా? వస్తున్నావు బ్రో, మాతో పాటే ఉండు. బ్రో బాబా బ్రో ఇట్రా బ్రో. ఈ కిటికీ బ్యాక్ సైడ్ ఒక చిన్న ఒక మూమెంట్ సౌండ్ లాగా అనిపించింది బ్రో. చూడు మొత్తం పూజ కట్టిపోయింది. భయం కాదు చూస్తుంటే ఎవరు లేదు. నువ్వు అసలు అలా ఎగిరి పడ్డట్టు అనిపించింది నాకు. నాకేం అర్థం కాలేదు. ఒకసారి లాగేసి పడేసి నువ్వేం అది నీకేం టార్చలేటా? ఏమైంది అనిపించింది. ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయింది. కాదు లాగినట్టు అనిపించింది. తినేద్దాం అయ్యిండే మళ్ళీ. వేరే అక్కడికి వెళ్దాం బ్రో. వాటర్ ఫాల్స్ ఏదో చెప్పారు కదా, అటు సైడ్కి వెళ్దాం బ్రో. డ్యామ్ వాటర్ అన్నారు కదా. ఇది తింటే నీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తిందాం కానీ నాకు ఫ్రెండ్స్ మళ్ళీ రిమెంబర్ అయితే చేస్తున్నాను. ఆర్యన్ టెలిగ్రామ్ ఛానల్ గురించి అయితే చెప్పాను కదా, దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని మీరు టచ్ చేసి అతను టెలిగ్రామ్ ఛానల్ లోకి అయితే వెళ్ళిపోతారు. అక్కడ పిన్ టెస్ట్ మెసేజ్ దగ్గర టచ్ చేసి ఇలా ఫ్రమ్ ఒంటరివిహారీ సైడ్ నుంచి వచ్చినామంటే కదా ఆర్యన్ మీకు అంటే కొద్దిసేపట్లో రిప్లై అయితే ఇస్తాడు. ఆ రిప్లైని మీరు పూర్తిగా చదువుకొని మీకు అర్థమైతే కదా దాన్ని మీరు ఫాలో అయితే చేయండి. అండ్ మీకు ఆడాలన్న అవగాహన ఉన్న ఆసక్తికరంగా ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి నా ఫ్రెండ్ బిహేవియర్ అండ్ మాటలు తీరు అన్నీ అయితే మారిపోయాయి. అండ్ ఆ వీడియో పెట్టేదానికి అయితే మనోడైతే వీడియో మొత్తం చూసిన తర్వాత వద్దు బ్రో పెట్టొద్దు, పొరపాటుగా మా చుట్టాలు మా ఇంట్లో వాళ్ళంతా నీ వీడియోస్ చూస్తుంటారు బాధపడతారు అన్నాడు. ఓకే బ్రో అన్నాను. అండ్ అతను అప్పుడు ఏం చెప్పాడో అదంతా ఇతనికైతే గుర్తులేదంట. ఆ స్పాట్లో అయితే అతను ఆ స్వామీజీ వచ్చి ఇక్కడ ఏం చేశారు, ఏ పూజ చేశారు, అండ్ ఇక్కడ ఎవరి ఆత్మ ఉంది, ఒక చిన్న పిల్ల ఆత్మ ఉంది, ఏదేదో అసలు మాకు ఆ బంగ్లాకి రిలేటెడ్ లేని ఏదేదో చెప్పాడు. అంటే సంథింగ్ రానని ముందుకేసుకున్నాడు. తర్వాత చిన్న పాపను కూడా తీసుకెళ్దామన్నాడు. ఇతను ఒంట్లో అంటే ఇతని ఫీలింగ్ ఏంటంటే స్వామీజీ ఇతను ఒంట్లోకి వచ్చాడన్నట్టు మాట్లాడాడు. ఎందుకంటే ఆయన వచ్చి ఏం చేశాడు, అండ్ ఇక్కడ ఏదో ఒక పాప ఉంది, ఆ పాప ఆత్మని తీసుకెళ్ళాలి, సమ్ డిఫరెంట్ మాటలు అయితే మాట్లాడాడు. అది నాకు చూపించాలని ఉంది. బట్ మనోడు ఏమన్నాడంటే వద్దు బ్రో ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదన్నాడు. సో పర్మిషన్ లేదు కాబట్టి
ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. సరే నువ్వు చూడు బ్రో, నేను ఇక్కడ ఉంటా. ఏం లేదు, ఏం కాదు. దాంట్లో బ్రో ఒకసారి ఫస్ట్ లైట్ నీకే కనపడుతుంది, నీకే దొబ్బుతుంది. చూద్దాం బ్రో. ఏం లేదు పద.